ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామరెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం గత వారం రోజులుగా మరి మండల కేంద్రాలలో కూడా జరుగుతూ వస్తుంది. మరి అందులో భాగంగా ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో గుంతకల్లులో ఈ రోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మనమందరం చూసాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిని మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారికి గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గాని, అదే విధంగా లోకేష్ గారికి గాని ప్రజల మీద ఏ మాత్రమైన ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళను పట్టించుకొని మరి ఏవైతే సూపర్ 6 మేనిఫెస్టోను వాళ్ళు చెప్పారో వాటినన్నిటినీ కూడా తక్షణమే అమలు చేసేలాగా మేమంతా కూడా మరి ఉధృత పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం చూసుకుంటే స్కూళ్ళు ఓపెన్ అయినాయి. మరి గతంలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాగులతోనే సరి చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి బ్యాగులు గాని పుస్తకాలు గాని ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు. అలాగే చూసుకుంటే మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సి చేసేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయ్యింది ఇక్కడ సమస్యలను పట్టించుకోకుండా మరి తెలంగాణకి వెళ్లి పార్టీ పెట్టే పంచాయతీలో ఆయన ఉన్నారు. మరి అదే విధంగా లోకేష్ బాబు గారు చూస్తే నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఏ విధంగా మరి వాళ్ళని ఏ విధంగా మాట్లాడడం చూసారు మనమంతా చూసాం. లోకేష్ బాబు గారు వచ్చి మరి మీ ఇంట్లో చనిపోయారా అనే మాట మాట్లాడారు. అంటే వాళ్ళ ఇంట్లో చనిపోతేనే మీరు స్పందిస్తారా? వాళ్ళ నాయకులు వాళ్ళ తరపున మాట్లాడడానికి వస్తే వాళ్ళని అందరి అవమానిస్తారా? దయచేసి ఈ రోజు మంత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారండి? ఎవ్వరు కూడా కనపడరు. ఎందుకంటే లోకేష్ బాబు గారే పంచాయతీరాజ్ మంత్రి, లోకేష్ బాబు గారే ఐటీ మంత్రి, లోకేష్ బాబు గారే ఇదేమి అగ్రికల్చరల్ మంత్రి, ఇలా అన్ని మంత్రి శాఖలు కూడా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కట్టబెట్టారు. మరి ఆయన ఒక్కరే నాయకుడు అన్నట్టు ఎక్కడా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకోకుండా ప్రజలంతా మోసం చేసి మరి ఈ రోజు అధికారంలోకి వచ్చారే. మరి ఈ రోజు మేమందరినీ ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు ఏవైతే హామీలను ఇచ్చారో వాటినన్నిటినీ కూడా మేము మెడలు వంచి ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పోరాడతాము. అదే విధంగా ఈ రోజు మరి ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజు మంచి చేసింటే ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఎంతో మంది జన సముద్రంలో ఈ రోజు కదలి వచ్చారు. 2 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయినా కూడా మీరు చూసుకుంటే ఒక్కరికంటే ఒక్కరికి కూడా న్యాయం జరిగిన పరిస్థితే లేదు. రైతుల పరిస్థితి చూసుకుంటే చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళకి యూరియా లేదు, గిట్టుబాటు ధర లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇంకా సామాన్యులు బ్రతికే పరిస్థితే లేని విధంగా ఇంధన ధరలన్నీ కూడా పెంచి పారేశారు. ఈ రోజు సెంట్రల్ తో మీరు సన్నిహితంగా ఉంటూ కనీసము పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించే ప్రయత్నం చేయకోకుండా రాజకీయాలు చేస్తుంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో అంత దూరం ఎందుకు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లోనే మీకందరికి బుద్ధి చెప్పేందుకు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మీకు ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని చెప్పేసి వేచి చూస్తున్నారు ప్రజలంతా. మీకందరికి మేము ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి ప్రజలను పట్టించుకోండి. మీరు మీ నాయకులకి అందరికీ చెప్పి జనాల్లో తిరిగి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ అమలు చేసే విధంగా ముందుకు రండి అని చెప్పి కూడా మేము ఈ రోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఈ రోజు జరిగిన సంఘటన గురించి ఎలాగో ప్రెస్సుల్లో రకరకాలుగా రాసే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఏమి కూడా జరగలేదు. అందరూ కూడా కలిసిమెలిసి పార్టీలో చిన్న చిన్నవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజు జరిగిన సందర్భాన్ని ఏదో హైలైట్ చేసి పత్రిక వాళ్ళని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాను, దయచేసి ఏదైనా కూడా కలిపే ప్రయత్నాలే చేయండి మీడియా వాళ్ళు కూడా. అదే విధంగా మరి వెనక ఉండే కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మంచి నాయకుల్ని కూడా చెడగొట్టే పరిస్థితి ఉంది. కట్టప్పల్లాగా తయారయ్యి
ఈ గుంతకల్ నియోజకవర్గంలో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోలేదు కానీ పార్టీలోనే ఉంటూ అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేసి ప్రజలని నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ఆ లిస్టు మొత్తం మా దగ్గర ఉంది. ఎవరైతే ఈ విధంగా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తారో వాళ్ళందరికీ తగిన బుద్ధి కూడా చెప్తాము. దయచేసి నాయకులందరినీ కూడా ఒకలాగే చూసి అందరూ కలిసికట్టుగా మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగిరేలాగా పోరాడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.